అద్దేపల్లి జనార్దన్ ఖాతా నుంచి జోగి రమేష్ కు 1,20,00,000 రూపాయలు అకౌంట్ కి ట్రాన్స్ఫర్లు అయ్యాయి వివిధ సందర్భాలు. 45 లక్షల రూపాయలు ఫిజికల్ గా హ్యాండ్ తో తీసుకెళ్లి జోగి రమేష్ సోదరుడికి అద్దేపల్లి జనార్దన్ ఇచ్చినట్టుగా కూడా ఆధారాలు దొరికాయి. దానితో పాటు ఫోన్ కాల్ ఇదే జోగి రమేష్ కి జనార్దన్ కి మధ్య దాదాపుగా 2 సంవత్సరాలలో 7,000 ఫోన్ కాల్స్ నడిచినట్టుగా ఒక చార్ట్ షీట్ లో చెప్పినట్టుగా ఒక కథనం కూడా వచ్చింది. అంటే యావరేజ్ న 24 నెలలకి 7,000 కాల్స్ అంటే యావరేజ్ న రోజుకి 10 కాల్స్ కి వీళ్ళిద్దరి మధ్య జరిగాయి. మరి ఏ బంధం లేకపోతే 7,000 కాల్స్ అద్దేపల్లి జనార్దన్ తో జోగి రమేష్ కి ఏంటి సంబంధం? అద్దేపల్లి జనార్దన్ తో జోగి రమేష్ కి ఏంటి ఆ బంధం? 7,000 కాల్స్ ఎందుకు మాట్లాడారు? ఆ కాల్ డేటా మొత్తాన్ని కూడా కోర్టు ముందు ఉంచింది సిట్టు. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కక్కలేక మింగలేక ఉంది. ఎందుకని అసలు ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు కదా జోగి రమేష్. మరి ఇప్పుడు 7,000 కాల్స్ ఎలా మాట్లాడాడు? దాని కాల్ రికార్డ్స్ ఆధారాలు ఉన్నాయి. అలాగే అకౌంట్ కి డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాయి? సిట్టు చెబుతున్నటువంటి లెక్క ప్రకారం ప్రతి నెల 3 నుంచి 5 లక్షల రూపాయలు లంచం రూపంలో జోగి రమేష్ సోదరుడికి అందుతున్నమాట వాస్తవం. అవి అద్దేపల్లి జనార్దన్ సోదరుడు తీసుకెళ్లి ఇస్తున్నారు. సో